ముస్లింలలో తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి విడాకులు ఇచ్చేయచ్చు. ఈ పద్ధతి మీకు తెలుసు కదా. ఇది కాకుండా విడాకుల కోసం అమల్లో ఉన్న మరో పద్ధతి ఉందట. అదే తలాక్ ఏ హసన్. ఈ తలాక్ ఏ హసన్ పై సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు ఇవ్వడమే కాదు, ఆ తరపున వాదించిన లాయర్ గూబ గుయ్యం అనిపించిందట. అసలు ఈ తలాక్ ఏ హసన్ అంటే 3 నెలల పాటు, ఈ నెల ఇదే నెల నవంబర్ కదా, ఈ నెల నవంబర్ లో భార్యకు భర్త తలాక్ అని ఈ నెల ఒకసారి చెప్పొచ్చు, మళ్ళీ డిసెంబర్ లో తలాక్, జనవరిలో తలాక్, అట్లా నెలకు ఒకసారి తలాక్ చెప్తే 3వ నెల తర్వాత విడాకులేనట. దీన్ని తలాక్ ఏ హసన్ అంటారు. అంటే ఒకేసారి తలాక్ 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 అని చెప్పి విడాకులు ఇవ్వచ్చు, అలా ఇచ్చేది లేదు అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఈ తలాక్ ఏ హసన్ ని వీళ్ళు అడ్డం పెట్టుకున్నారు. 3 నెలల పాటు ప్రతి నెల తలాక్ 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 అని చెప్పి ఇక విడాకులు వచ్చినట్టే అని దాన్ని గాలికి వదిలేసి ఇంకో దాన్ని తెచ్చుకోవడం అనమాట. ఇలా ఇచ్చే ఈ విధానం చెల్లుబాటును ధర్మాసనం ప్రశ్నించింది. ఆధునిక సమాజంలో ఇలాంటి పద్ధతులు ఎలా అనుమతిస్తారు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయన్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.